రామ్ కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ డబుల్ స్మార్ట్ శంకర్. అయితే ఈ మూవీకి ముందు రామ్ లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ స్కంద. ఈ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయినా కూడా రిలీజ్ అయ్యాక అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే ఆ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ డబుల్ స్మార్ట్ శంకర్ మూవీతో మన ముందుకు వస్తున్నారు రామ్. ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది పూరి జగన్నాథ్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది పూరి జగన్నాథ్ ఇంకా చార్మి. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది రామ్, కావ్య తాపర్ ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. ఈ మూవీకి ముందు రామ్ ఇంకా పూరి జగన్నాథ్ వీళ్ళు ఇద్దరు కలిసి స్మార్ట్ శంకర్ మూవీ తీశారు. ఆ మూవీ చాలా పెద్ద హిట్ అయ్యింది. ఆ మూవీ రిలీజ్ అయిన 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ డబుల్ స్మార్ట్ శంకర్ మూవీని తీస్తున్నారు. అయితే ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని కాన్ఫిడెంట్గా ఉన్నారు మూవీ టీం. అలానే ఈ మధ్య రిలీజ్ అయిన ట్రైలర్ కూడా చాలా బాగుంది. ఇంకా ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది కావ్య తాపర్. ఈమె లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఊరి పేరు భైరవకోన. ఆ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. ఇంకా ఆ మూవీ కూడా చాలా బాగా హిట్ అయ్యింది. ఇంకా ఆ మూవీలో సెకండ్ హీరోయిన్గా యాక్ట్ చేసింది కావ్య తాపర్. ఇప్పుడు ఈ డబుల్ స్మార్ట్ శంకర్ మూవీలో మెయిన్ లీడ్ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు కావ్య తాపర్. చూడాలి ఈ మూవీతో ఈమెకి ఒక మంచి హిట్ వచ్చి తెలుగులో మళ్ళీ మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే పూరి జగన్నాథ్కి ఇంకా రామ్కి ఒక మంచి హిట్ వచ్చి చాలా కాలం అయ్యింది. చూడాలి ఈ మూవీతో వీళ్ళ ఇద్దరికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఈ మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఇంకా మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.